మీరు కూడా ఇలాగే ప్రతిరోజు తిన్న ప్రతిసారి టూత్ పిక్ తో పళ్ళ మధ్యలో ఇరికిందాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారా? అసలు టూత్ పిక్ పర్పస్ ఏంటి? ఏదైనా ఎపటైజర్స్, చికెన్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తినడానికి పిక్ చేసుకొని తినడానికి, లేదా అకేషనల్గా ఏదైనా పంటి మీద స్టిక్కీ ఫుడ్, అందుకే దాని పేరు టూత్ పిక్. స్టిక్కీ ఫుడ్ ఏదైనా పన్నుకి అతుక్కొని ఉన్న టైంలో చిగురు మీద ఏదైనా అతుక్కుంటే జస్ట్ పిక్ చేసుకోవడానికి అది. అంతేకాని రెండు పళ్ళ మధ్యలో దాన్ని పెట్టి డ్రిల్ చేసిన విధంగా దాన్ని కూర్చేయడం దాని పర్పస్ అసలు కాదు. టూత్ పిక్ని పళ్ళ మధ్యలో పెట్టి మీరు ఇరికిన దాన్ని తీసే క్రమంలో లాభం కన్నా నష్టమే ఎక్కువ. మీరు చిగురు లోపలికి తిన్నదాన్ని టూత్ పిక్తో ఇంకెక్కువ లోపలికి పుష్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇన్నిసార్లు ఇరుకుతుందంటే మీరు డెంటిస్ట్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. టూత్ పిక్ బదులు ఎప్పుడన్నా ఇలా ఇరికినప్పుడు డెంటల్ ఫ్లాస్ కానీ, ఇంటర్డెంటల్ బ్రష్ కానీ, వాటర్ ఫ్లాస్ కానీ యూస్ చేయడం మంచిది.